ఒకనాడు పరమేశ్వరుడు నిద్రిస్తున్నాడు. అప్పుడు వినాయక స్వామి అక్కడికి వచ్చారు. వచ్చి తండ్రిని చూసి నవ్వుకొని మెడ మీద ఉన్న మచ్చను చూసి ఏమిటి మచ్చ అనేసి తుడవబోయాడు. కానీ ఎంత తుడిచినా ఆ మచ్చ పోలేదు. అప్పుడు స్వామివారు ఆలోచించారు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా విషం వచ్చింది. ఆ విషాన్ని ఎవరు అయితే భరించగలరు అనేసి దేవతలు రాక్షసులు హోరాహోరీగా అనుకున్నారు. అప్పుడు పరమేశ్వరుణ్ణి అందరూ కలిసి ప్రార్థించగా స్వామివారు సరేనని ఆ విషాన్ని ఆయన గర్రంలో నింపుకోవడానికి సిద్ధపడ్డాడు. పార్వతీదేవి ఎంత చెప్పినా ఆమెకి ఎంతో భయంగానే ఉండేది. కానీ ఏం చేయాలి? స్వామి తప్ప ఆ కార్యాన్ని ఇంకెవరు నిర్వర్తించలేరు. అప్పుడు ఆ విషాన్ని స్వామివారు తాగి ఆ గర్రంలో నుంచి ఇంకా కడుపులోకి దిగకుండా అక్కడనే ఆపారు. అక్కడ ఆపినందువలన ఆ మెడంతా నీలం వర్ణంలో మారింది. ఆ ఘటన గుర్తొచ్చి వినాయకుడు ఏడ్చాడు. తండ్రి సాహసాన్ని మెచ్చుకున్నాడు.